నీకు ఇంట్లో ఎన్నికలు తీసుకున్నాక ఇచ్చాను అవుతుంది నిద్రకని కొన్నాను యాక్చువల్గా. బుజ్జి ఏంటి బుజ్జి గిఫ్ట్ వచ్చింది? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినా సిస్టర్స్. ఇదేంటని చూస్తున్నారా? ఇందులో అయితే మా అక్కకి నేను కొన్ని గిఫ్ట్స్ పెట్టాను, 16 గిఫ్ట్స్ పెట్టాను. యాక్చువల్గా అందరూ అంటే 10 ఇయర్స్ ఆ గిఫ్ట్స్ ఇస్తారు, కానీ నేను బర్త్డే డేట్ గిఫ్ట్స్ ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా నేను ప్రైవేట్ హాల్లో ఇద్దాం అనుకున్నాను, కాకపోతే 1 అవరే కదా, సో టైం సరిపోలేదు. అందుకే ఇంటికి వచ్చాక నేను ఇస్తున్నాను గిఫ్ట్స్. అండ్ 16 గిఫ్ట్స్ అంటే పెద్ద గిఫ్ట్స్ కాదు, నేను ఇంకా జాబ్ ఏం చేయట్లేదు కదా, ప్రెజెంట్ స్టడింగ్ కదా, సో అందుకే చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నాను. సో మా అక్క ఎలా ఫీల్ అవుతుంది మీరే చూడండి. ఇప్పుడు వెళ్ళైతే నేను మా అక్కని తీసుకొస్తాను. మా అక్కని బాగా తీసుకొచ్చాను, ఇప్పుడు నేను గిఫ్ట్స్ ఇస్తాను, చూద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. ఇందులో అయితే నేను 16 గిఫ్ట్స్ పెట్టాను. నీ బర్త్డే డేట్ 16 కదా, ఇయర్స్ పెట్టాలి. ఆహా నేను వెరైటీగా ప్లాన్ చేశాను. ఓకే నువ్వు ఓపెన్ చేస్తా, బాగా గెస్ట్ చేస్తాడు. ఓకేనా? కవర్ నేనే వేసాను. ప్యాకింగ్ నీకు కూడా తెలుసా? అయితే నువ్వు చెప్పేస్తా, నువ్వే గెస్ట్ అయితే నువ్వే తీసుకో. కొన్ని నేను చేయలే కదా, కొన్ని నువ్వు చేసావు కదా. అవునా, మళ్ళీ చెప్పేస్తే మా అక్క కోసం. నాకు తెలుసు, నువ్వు చెప్పద్దు. ఏమనుకుంటున్నావు చెప్పి. ప్రేమా? నువ్వు ఏదో గోల్డ్ హారాలు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకే. నేను ప్రెసెంట్ జాబ్ ఏం చెయ్యట్లేదు, సో అంత అయితే నేను చెయ్యలేను, అంత ఎక్స్పెక్ట్ కూడా చెయ్యొద్దు. హారం అంట చెప్తారా? ఈ హారం బాక్స్ లో నాకు కనిపిస్తుంది, తెలిసింది ఏదో బుక్. డైరీ. ఏ నేను కరెక్ట్గా చేసేసా. నువ్వు అసలు చెప్పొద్దు. నాకు తెలుసు, నేను చెప్తాను. ఆహా సరే పోనీ మా అక్క చెప్పాక అప్పుడు చెప్పు. నేను చెప్తాను, నీకు ఎందుకు కష్టం. సో మా ఆయన నన్ను ఇలా కూడా కష్టపడినప్పుడు. ఎస్ డైరీ. ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్. డైరీ రాయడం చాలా మంచి పద్ధతి, మెమరీస్ గా ఉంటాయి. నా గురించే రాస్తుంది మొత్తం, మళ్ళీ ఎందుకు. నెక్స్ట్ ఇది మేబీ చూస్తాను మంగరా. ఏంటి ఏమైంది ప్యాక్ చేయడం? సర్లే ఓపెన్ చేయి, తినేమో తెలిసేందుకు. నీకే కదా అలాగా ఊపేస్తున్నా. మంగన మంగన నీకు ఎందుకు శ్రమ? ఒక్కటి కూడా సరిగ్గా కష్టపడి ప్యాక్ చేస్తే సింపుల్ గా ఇప్పేస్తున్నావు. మొత్తం నువ్వే చేసాను, నేనే చేశాను సగం. ఎందుది అది ఎందుకో కూడా చెప్తాను. ఏంటి బుజ్జి? ఓకే ఐస్ రోల్. ఎందుకే? ఇది ఐస్ రోలర్ అన్నమాట. ఇందులోంచి వాటర్ వేస్తాము, వాటర్ వేసాక ఇది రిఫ్రిజిరేటర్ పెడితే ఇది ఓపెన్ చేసాక ఇది మొత్తం ఇట్లా ఐస్ అయిపోతుంది. మన ఫేస్ అప్పుడు ఫేస్ కి ఇలాగా మసాజ్ ఓకే అవుతుంది. ఓకే థ్యాంక్ యూ, నాకు బాగా బాగా యూజ్ అవుతుంది. నేను మళ్ళీ గ్లామర్ పెన్ చేస్తాను. నా గిఫ్ట్ ఉంది. తీసుకో. నెక్స్ట్ ఇది ఇంకో గిఫ్ట్. సరే గెస్ చేయను. గిఫ్ట్ వెళ్ళిపోగలదు. గట్టికుంది, ఖజానా బ్యాగ్ తెచ్చావు కదా, గట్టికుంది. ఇదేదో గోల్డ్ తెచ్చావు. అబ్బా గోల్డ్ రింగా? నేను ముందే చెప్పాను చేయొద్దని. ఏంటిదే? ఓపెన్ చేయండి. సాయిబాబా రింగ్ బుజ్జి. ఓకే నాకు ఇష్టమైంది. గోల్డ్ కాకపోయినా సరే మా అక్కకి చాలా విలువైన గిఫ్ట్. స్వామిది రింగ్ నేను ఇప్పుడే పెట్టేసుకుంటా. ఓకే నెక్స్ట్ ఖాళీ డబ్బా మమ్మీకి. ఇదేంటి అట్లా సరే నువ్వు కూడా ఓపెన్ చేసుకో. వద్దు వద్దు, స్టిక్కర్ స్టిక్కర్ ప్యాక్ చెప్తాను, దీని కాపీ కూడా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మా అక్కకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమి కొనడం ఇష్టం ఉండదు. నేను కొడితే మాత్రం బాగా వాడేస్తుంది, మళ్ళీ ఎందుకు కొన్నావు వేస్ట్ కదా అంటది, కానీ కొడితే మాత్రం బాగా పెట్టుకుంటుంది. నాకు ఎక్కువ షాపింగ్స్ అని నచ్చవు. అదేంటి అదే ఓపెన్ స్లోగా ఓపెన్ చేయొచ్చు కదా. క్లిప్స్ అందుకే ఇచ్చావు కదా. ఇన్ని క్లిప్స్ కొనాలి కదా, 1 వీక్ లో మళ్ళీ క్లిప్స్ కనిపించావు, అలా వాడుతుంది. గిఫ్ట్ అన్ని దానికి యూజ్ అయినాయి, నాకేం లేవు. ఇది యూజ్ అవుతుంది అన్నావు కదా.
వాడుకో. అది పాపకి ఇచ్చావు కదా నువ్వు. నాకు ఎందుకు ఒక బ్యాడ్ అప్పుడు క్లిప్లు ఎక్కడ పెడితే నాకు గుర్తుండవు, ఎందుకో నాకు తెలియదు మరి. మళ్ళీ అందుకే నీకు కొనుక్కొని నేనే కొనేసి ఇవ్వాలి. బాగా యూజ్ అయిన ఇచ్చినట్టు. ఒకరు ఇవ్వడం ఒకరు ఓపెన్ చేయడం, నేను మాత్రం జస్ట్ చూద్దాం. ఈ టైంలో నేను కష్టపెట్టకూడదని. యాక్చువల్గా ఏమనుకున్నానంటే నేను గిఫ్ట్స్ రూమ్ లో హైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు కష్టపెట్టమని చెప్పి దీనికోసం చెప్తాను. యాక్చువల్ గా మా అక్క వాళ్ళకి 2 కార్స్ ఉన్నాయి కదా, ఒకటేమో చిన్నోడు ఇంకోటి పెద్దోడు అంటారు కదా, సో నేను అలాగ ఇచ్చాను. చిన్న కారు పెద్ద కారు మా బావదైతే ఈ 2 కార్స్ రాబోయే బేబీ ఇది. సూపర్ మంచి గిఫ్ట్ వచ్చింది నాకు. స్పోర్ట్స్ 13 అంట. హలో కార్ వచ్చో, కార్ ఇంకేంటి మా బ్రాండ్ నెంబర్ లేదు 1777 వేయించుకొని తీసుకుంటా. ఏముంది ఇక్కడ అనిపించేద్దాం. మా బ్రాండింగ్ నెంబర్ ఉండాలి కదా. ఏమనుకుంటున్నా చెప్పట్లేదు, ఏదో ఏమనుకుంటున్నావు round గా అసలు? అంటే ఏదో some ball అనుకో. బాగాలేదు. నువ్వే ప్యాక్ చేసావు కదా అది, అనుకుంటా. అంటే నేను ఎప్పుడైనా కోపం తెప్పిస్తా. స్ట్రెస్ ఎక్కువైపోతే ఎంజాయ్. కోపం తెప్పిస్తావా? నేను నీకు తెప్పిస్తాను. ఇదేంటో నాకు చెప్పు. నీకే ఎక్కువ యూస్ ఉంటుంది, తీసుకో. ఇదేంటో చెప్పు. అంటే గిఫ్ట్ అంటే నువ్వు ఇది డైలీ యూజ్ చేసేదే, ఇది మీదే, మీ ఇంట్లోదే, ఇది నేనేమి కొనిసి తేలేదు. ఎక్స్పెక్ట్ చేసి ఏంటో ఓపెన్ చేయి. ఏంటది? ఏందో ఉంది. ఏదో ఉంది, ఏదో బటన్స్ ఉన్నాయి. రిమోట్ ఇచ్చింది. రిమోట్లు ఉన్నాయి కదా. ఏయ్! ఇది ఏసీ రిమోట్. ఇది నేను బ్యాగ్. చెప్తాను ఏంటంటే రిమోట్ బాగా కంట్రోల్ చేయి. ఏమైనా ఎక్కువ చేస్తాను కొట్టడమే. నా దగ్గర మా ఏసీ రిమోట్ మాకే పెట్టావా? బరపాడి One waste gift. ఇదిగో. అంటే 16లో అది కూడా ఆహా, ఉందా? కాదు అది 17th. అది కదా. ఇదేంటి ఓపెన్ చేయి. ఎంత లెక్క? అప్లికేటర్, దాంట్లో ఉంటుంది. అంటే ఏంటి? ఆయిల్ డబ్బా. ఇది ఓపెన్ చేయి, అప్పుడు నీకు ఫుల్గా కొబ్బరి క్లారిటీ నూనె మేము అసలు వాడాం కొబ్బరి నూనె. చెప్తాను. అది వల్ల ఇది వల్ల ఏంటి కాంపరేషన్ కాదు కదా. కాదు, ఇది బాటిల్. ఆయిల్ వేసి పెట్టుకుంటే మనకి ఆయిల్ వేసినప్పుడు రూట్స్కి వెళ్తుంది. నాకు ఎలాగో ఆయిల్ ఇలాంటివి మా అక్క కొనదు, నేనే కొంటాను ఎక్కువ. నాకు చేతికి ఫోన్లో కొంచెం ఎలా ఆయిల్ వేసుకోవాలి అవుతుంది కదా నీకు. చాలా కష్టం ఉంది. మంచి గిఫ్ట్ వచ్చింది అన్ని. చిన్న ముసుగు చిన్నవైనా హెయిర్ బాగా గ్రోత్ చిన్న అవుతుంది. చిన్నవైనా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ప్యాకింగ్ ఊడిపోయింది, అలాగే చూడు, అలాగే చూసి ఓపెన్ చేయి. ఇది నేనే ప్యాక్ చేస్తాను. అమ్మా అందుకే ఊడిపోయింది. శివ ఎవరిది? ఓ లార్డ్ శివ. కార్లో పెట్టుకుంటా. బాగుంది కదా. ఈ కార్లో పెట్టుకో, నిజమే కార్లో పెట్టుకో. కార్లో కార్ నెట్టుకోవాలంట. ఇది వెరీ గుడ్. లార్డ్ శివ. ఏమన్నా ఏమన్నా ఇదేమనుకుంటున్నాం. చాక్లెట్ ఇంకేంటది? ఇది ఓపెన్ చేసి ఏంటిది? ఈ ప్యాకింగ్ ఎవరు చేశారు? అంతలా ఎందుకు బుజ్జిరా అంటే వచ్చేస్తుంది. చాక్లెట్ చిన్నప్పుడు అలాగే తీస్తాం. కాజల్. కాజులు కూడా మాకు పెట్టుకోదు, కాజల్. ఎప్పుడైనా నేను పెడతానే పెట్టుకుంటది. ఫోన్ నీకే తెస్తుంది, తీసుకోకుండా. ఇది పెద్ద ఇంకో చాక్లెట్. చాక్లెట్. ఏ చాక్లెట్లో చికెన్ బుజ్జి నీకు చెప్పలేదు ఇవన్నీ. పెన్ డైరీ ఇచ్చింది కదా రాసుకోవడానికి పెన్. అంతేనా? అంతే. వస్తావా? నేను కరెక్ట్గా చెప్తాను. వచ్చేస్తుంది ప్యాకింగ్. తెలిసిపోతున్నాయి గోల్. ఏ తెలుసు అబ్బా, నువ్వు చెప్పేస్తున్నావు. తెలిసిపోతున్నాయి కదా బుజ్జి. మరి నేను చేయలేదు. నేను 4-5 చేశాను బుజ్జి అంతే. ఆ 4 చేయడానికి ఎంత కష్టపడ్డావో. బ్యాంగిల్స్. నాకు యాక్చువల్గా బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం. వేసుకుంటా. పెళ్ళయ్యాక వేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి స్కూల్లో బ్యాంగిల్స్ కానీ లైక్ జ్యువెలరీ కానీ పట్టీలు కానీ ఏవి పెట్టుకుని చాలు కాదు. సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. పెళ్ళయ్యాక అట్లా మెయింటైన్ ఆయన వేసుకోదు, కొందు కూడా. నేను కొంటే ఎందుకు కొంటున్నావు అంటది మళ్ళీ. మరి కరెక్ట్. ఇదేంటి చాక్లెట్ డబ్బా?
ఇందులో తినేవైతే ఏమి ఉండాలి. చేస్తాను కదా బంగారం, ఎందుకు బంగారం ఇస్తాను. ఓ మిర్రర్, ఇది వాడవు కదా బుజ్జి నువ్వు, కార్లో కూడా యూజ్ చేయవు నువ్వు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈజీగా మేకప్ చేసుకొని పని మేకప్ చేసుకోవద్దండి అసలు అంటే నువ్వు వాడేద్దామని. పౌడర్ కూడా జస్ట్ చూసుకోవడానికి. సరే సరే ఓకే ఎంజాయ్. బట్ ఓకే థ్యాంక్స్. ఎంజాయ్ పండగ. ఇచ్చావు కదా, ఇచ్చినందుకు ఇప్పుడు వాడుతున్నావు. మళ్ళీ చాపు నెయిల్ పాలిష్ తెలిసిపోతుంది ఆ షేడింగ్. సరే కలర్ చెప్పు. రెడ్ మెరూన్. మీ ఇద్దరు వెళ్ళి కొన్నారా? అనవసరంగా నేను కూర్చోబెట్టాం గిఫ్ట్ ఓపెనింగ్ కి. మెరూన్ బంగారం ఎందుకు మనం ఇస్తామా? ఏది చెప్పాను మెరూన్ చూడలేదు ఇది. మామూలు ఉన్నది మనతో. ఇదేంటి? చెప్పారేంటో ఇది చెప్పలేవు. రబ్బర్లా మీ హెయిర్ బ్యాండ్స్ బుజ్జి. మీ ఇద్దరు వెళ్ళి కొన్నారు కదా. ఇవి హెయిర్ బ్యాండ్స్ కూడా అంతే, ఏమి ఇచ్చినా సరే. నేను ఎందుకు కొంటాను బుజ్జి, నేను గిఫ్ట్ చేసినప్పుడు కొన్ని చూసాను, కొన్ని కవర్ అయిపోయాయి. బట్ ఇవి చూసాను. ఇవన్నీ ఒక 1 వీక్ లో అయిపోతాయి. ఒకటి పెట్టుకుంటాను ఈరోజు. అయిపోయా? మళ్ళీ మా ఇంట్లో కూడా తీసేసుకుంటది. కూడా ఇంకా 2 ఉన్నాయి. ఇదే ఇదేంటి బ్యాచ్ లా ఉంది. బుష్ 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 ఉంటుంది. స్మైలీ బ్యాచ్. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. కొత్త కొత్త ఆఫీస్ బ్యాగ్ పెట్టుకుంటా. ఇది కెమెరా బ్యాగ్ పెట్టుకుంటాను. ఇది చెప్పక మాకు చెప్పే కదా అనుకుంటున్నాను. సరే సరే. ఏంటిది? స్టిక్. ఏదో గరిట తెలిసిపోతుంది. ఏంటది? ఓ గరిటగా అస్తం బుజ్జి. ఓకే అస్తమంట. సారీ. ఎలాగైతే వడ్డించదానా చెప్పు చెప్పు. ఏంటో పెళ్ళి అయిపోయాక ఆ అమ్మాయికి ఇచ్చినా కదా. సో అందుకే అదే నాకు ముందు పెళ్లి కూడా మా చేసుకున్నా. అక్క పెళ్లికి ముందు కూడా వంట చేసేది అనుకోండి. ఇంకా నీకే రాదు వంట. వంట రాదు నాకు రాదు. అయినా మా నాకు బుజ్జి ఎంత ఇష్టం లేదు కూడా వంట బాగుంటుందో. చేయడం. కానీ తినను. పొగుడుతున్నావు కదా, వీడియో అయ్యాక చెప్పొచ్చు కదా. ఓకే, ఇందులో మీకు ఏ గిఫ్ట్ నచ్చిందో చెప్పండి. నాకైతే అన్ని నచ్చాయి. నాకేది నచ్చే కార్లు మీకేం నచ్చింది? నాకు అన్ని నచ్చాయి. అన్ని యూజ్ అయ్యా ఇచ్చావు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ కనిపించక ఈ మాత్రం మీ అక్క యూజ్ అయినవ్వలేదు. తీసుకొచ్చి ఇచ్చా ఇంకోసారి. యూజ్ అవుతుంది. తాజా పిల్లలు కొనుక్కుంటే ఇవ్వచ్చు కదా ఆడుకోవడానికి. అబ్బో. ఓకే ఎనీవే థ్యాంక్ యూ సిస్. సింక్ చేశారు సుధా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీకు ఇందులో ఏ గిఫ్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. అక్క నీకు ఇందులో ఎన్ని కాలు తీసుకున్నాక ఇచ్చాను అవుతుంది. నిద్రకని కొన్నాను యాక్చువల్గా. బుజ్జి ఏంటి బుజ్జి గిఫ్ట్ ఫ్రెండ్స్ చూడండి, గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేసి ఎన్ని కావాలి తీసుకుని నాకు ఇచ్చా అంటుంది. మా అక్కదే నిన్న వేస్ట్, అది కొన్ని ఉంటే జాగ్రత్తగా వాడుకుంటది. సరే 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 ఓకే.